హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ అనేది మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18th to 25th ఇన్ ద మంత్. అంటే ఈరోజు బిల్లులు అయితే అప్లోడ్ చేయడం చివరి రోజు అవుతుంది. సో మీ బిల్లు అప్లోడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్లు. సో ఒకవేళ అప్లోడ్ కానట్లయితే అప్లోడ్ అయ్యేలాగా మీ డీడీఓ గారికి సంప్రదించి కాంటాక్ట్ అయ్యి అప్లోడ్ అయితే చేయించుకోగలరండి. సో ఇక శాలరీ బిల్స్ అయితే పేరోల్ నందు అప్లోడ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక జీతాలు మరియు పెన్షన్ల అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే బిల్స్ అప్లోడ్ అవుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులు అయితే అప్రూవల్ అయ్యాయండి. వాటి గురించి తెలుసుకుందాము. తర్వాత పెన్షనర్ బిల్స్ కూడా తెలుసుకుందాము. సో ముందుగా మనకు కొవ్వూరు, నెల్లూరు సంబంధించి ట్రెజరీ పరిధిలో, అలాగే అనంతపురం వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మడకశిర యానిమల్ హస్బెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో అలాగే ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఈ ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే ఇప్పటి వరకు అప్రూవల్ అయినాయి అన్నమాట. సో వీటికి సంబంధించి మనకు బిల్లులన్నీ కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఉద్యోగులు అయితే నిధి యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా కూడా చూద్దాం ఇప్పుడు. ఇక పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్స్ వారి యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సిందండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎర్నింగ్స్, డిడక్షన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంప్లాయీకి సంబంధించి ఒక పే స్లిప్ అండి ఇది. సో పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో పే స్లిప్స్ ఏం లేదండి, ఈ విధంగా గూగుల్ అనేది ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో మనకు నిధి అని టైప్ చేసిన తర్వాత మొదటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ వస్తుందండి. సో లాగిన్ పేజ్లో మనము మన యొక్క యూజర్ ఐడి దగ్గర ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తాము. గో మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు పాస్వర్డ్ అవుతుంది. సో ఒకవేళ ఎవరికైనా పాస్వర్డ్ గుర్తులేనట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసి పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు. ఆ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నట్టు మాస్టర్ డేటా అని, ఏపీజీఎల్ఐ టేల్ అని, ఈ విధంగా ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనేది ఉంటుంది. ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ కిందనే మనకు ఇక్కడ ఎంప్లాయీ పే స్లిప్స్ అనేవి ఉంటుంది. దీనిపైన మనము క్లిక్ చేయాలన్నమాట. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ పేజీకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము రీసెంట్ పే స్లిప్లలో మనకు ఇక్కడ బిల్ నెంబర్తో సహా వచ్చేస్తుందండి. సో ఇక్కడ మనము వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క పే స్లిప్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుందన్నమాట. పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అండి. సో కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే చూపిస్తున్నాయన్నమాట. సో మరొక బిల్ కూడా స్టేటస్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇక ఒక బిల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 1676925 అనే బిల్ నెంబర్ వచ్చేసి, ఈ బిల్ వచ్చేసి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉందన్నమాట ఇది. అలాగే మరొక బిల్లు 1789902 అనే బిల్ కూడా ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంది. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ సంబంధించి ఇంకా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ కావడం లేదు. సో పెన్షనర్స్ యొక్క బిల్స్, పెన్షన్ బిల్స్ అన్నీ కూడా మనకు అప్లోడ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఈరోజు వరకు అప్లోడ్ అయిన తర్వాత అవి ఎస్టీఓ ఎస్టీఓ గారి దగ్గరికి వెళ్ళి ఎస్టీఓ అప్రూవల్ పొందిన తర్వాత మనకు తర్వాత అవి పే స్లిప్స్ బిల్ నెంబర్ జనరేట్ అవ్వడము. సో ఈ బిల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మనకు పే స్లిప్స్ డౌన్లోడ్ అవ్వడము, తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్,
సో, మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అయితే చూపిస్తుంది డిఫాల్ట్‌గా ఫస్ట్ ఇనిషియల్‌గా. తర్వాత దీని నుంచి మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. ఫండింగ్ ఉన్నట్లయితే. ఈ-కుబేర్ స్టేజ్ నుంచి మనకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత క్రెడిట్ క్రెడిట్ అవ్వడము జరుగుతుందనమాట. ఇది ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్‌లో పెన్షన్‌కి సంబంధించి ఇంకా బిల్స్ చాలా వరకు కూడా ఎస్‌టీఓ గారి దగ్గర పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఈ బిల్లులన్నీ కూడా మనకు ఈ నెల 27 లేదా 28వ తేదీ వరకు బిల్లులన్నీ అప్రూవల్ అయ్యి 28 నుంచి మనకు పెన్షనర్ యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. పెన్షనర్స్‌కి కూడా 28వ తేదీ నుంచి పెన్షనర్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వెబ్ పోర్టల్‌లో అండి. వెబ్ పోర్టల్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెసే అండి. ఇదే విధంగా గూగుల్‌లోకి వెళ్ళడము. గూగుల్‌లో మనకు నిధి అని టైప్ చేయగానే లాగిన్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే గో మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు మిగతా స్టెప్పులన్నీ మామూలుగా వస్తాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి జీతాల బిల్లు. ఉద్యోగులది చాలా మటుకు బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఎస్‌టీఓ గారి చేత అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంటే పెన్షనర్స్ బిల్స్ అయితే ఇంకా అప్‌లోడ్ అవుతున్నాయి. ఇవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా మనకు 28వ తేదీ వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్తే 30వ తేదీ ఈవినింగ్ కల్లా మనకు చూసుకున్నట్లయితే బిల్లులన్నీ ఉద్యోగ పెన్షన్ బిల్లులన్నీ కూడా దాదాపుగా ఈ-కుబేర్ చేరాల్సి అయితే ఉంటుందండి. ఈ-కుబేర్ చేరిన తర్వాత మనకు అటువంటి బిల్లులన్నీ కూడా డిసెంబర్ 1వ తేదీన డిసెంబర్ 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయి. ఎప్పటిలాగే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలండి. చూసారు కదండీ! ఎప్పటిలాగానే జీతాలు, పెన్షన్లు అయితే 1వ తేదీనే జమ అవ్వడానికి కార్యక్రమం అయితే పూర్తి చేశారనమాట. ముందుగా హై ప్రయారిటీతో ఫస్టు పెన్షన్స్ అయితే జమ అవుతాయన్నమాట. తర్వాత శాలరీస్ పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఒక ఎంప్లాయీ ఈ విధంగా అంటున్నా అండి. శాలరీ అకౌంట్ గల బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు మారవచ్చా అంటున్నారు. ఇలా మధ్యలో బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అంటున్నారు. అలా ఇబ్బంది ఏమి ఉండదండి. మార్చుకోవచ్చు. అయితే మీ శాలరీ బిల్ పెట్టే టైం దగ్గరలో కాకుండా అంటే మనకు జీతాలు జమ అయ్యే టైంలో కాకుండా జమ అయిపోయిన తర్వాత 5 రోజుల తర్వాత గానీ, జమ కాకముందు 10 రోజుల ముందు గానీ అట్లా మార్చుకుంటే మంచిదండి. ఎందుకంటే జమ అయ్యేటప్పుడు మనం మార్చామంటే కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడ జమ చేయాలనేది సీఎఫ్ఎంఎస్. మీ డీడీఓ గారి లాగిన్‌లో అప్డేట్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి. మీరు ప్రస్తుతం సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. నో డ్యూస్ సర్టిఫికేషన్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొస్తేనే ఈ ప్రాసెస్ అనేది పూర్తవుతుందనమాట. వేరే బ్యాంకుకు మార్చవచ్చు. మీ డీడీఓ ద్వారా సీఎఫ్ఎంఎస్ నుంచి అయితే మీ కొత్త బ్యాంక్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు యథావిధిగా కొత్త దాంతో అయితే జమ అవుతాయి. ఇక ఏపీజీఎల్ఐ అప్డేట్ అండి. లోన్‌లు మరియు మెచ్యూరిటీ బాండ్‌లు క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత లాగిన్‌లో ఇవ్వడం జరిగింది. ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసి మన డీడీఓ గారి లాగిన్‌కి వెళ్తుంది. ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయం వెళ్తుంది. ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు లేదు. ఏపీజీఎల్ఐ లోన్స్, మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్స్ కొరకు సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్, ఆధార్ నెంబర్‌తో సిద్ధంగా ఉండి మనమే ఈ విధంగా మెచ్యూరిటీ బాండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ అండి. ఈ విధంగా నిధి అని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏపీజీఎల్ఐ అనే టేల్ ఉంది కదా! ఇక్కడికెళ్ళి చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.